హలో ఫ్రెండ్స్, 1 మంత్ బ్యాక్ జరిగిన మార్వెల్ సినిమాకాన్ ఈవెంట్లో డెడ్పూల్ అండ్ వాల్వరిన్ మూవీకి సంబంధించిన 9 మినిట్ ఫుటేజ్ని చూపించారు. అండ్ ఈ ఈవెంట్ స్టార్ట్ అవడానికి ముందు స్క్రీన్ మీద వాల్వరిన్ అండ్ డెడ్పూల్ కనిపిస్తారు. అండ్ ఆడియన్స్లోని ఒకరి ఫోన్ రింగ్ అవడంతో వాల్వరిన్ ఫోర్త్ వాల్ని బ్రేక్ చేస్తూ ఫోన్ రింగ్ అవుతున్న వ్యక్తిని అరుస్తూ ఉంటాడు. అప్పుడు డెడ్పూల్ వచ్చి వాల్వరిన్ని కూల్ చేసి ఫోన్ని టర్న్ ఆఫ్ చేయమని లేదా సైలెంట్లో పెట్టమని చెబుతాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ వెళ్ళిపోయిన తర్వాత ప్లీజ్ సైలెన్స్ యువర్ ఫోన్స్ అని స్క్రీన్ మీద వస్తుంది. ఈ ఫుటేజ్ ఆ టైంలో బయటికి రాలేదు. అయితే రీసెంట్గా ఈ ఫుటేజ్ సోషల్ మీడియాలో లీక్ అయింది. అండ్ చూస్తుంటే ఈ ఫుటేజ్ థియేటర్స్లో ఈ మూవీ ప్లే అయ్యే ముందు ఉండబోతుందని తెలుస్తుంది. అలాగే డెడ్పూల్ అండ్ వాల్వరిన్ మూవీ యొక్క రన్ టైం కూడా రివీల్ అయింది. ఈ మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 7 minutes. ఇంతకుముందు వచ్చిన డెడ్పూల్ 1 and 2 మూవీస్ కంటే కూడా ఈ థర్డ్ మూవీ రన్ టైం కొంచెం ఎక్కువే. ఈ మూవీ జూలై 26న రిలీజ్ అవబోతుంది. అలాగే ఈ ఇయర్ అక్టోబర్ 25న వెనమ్ 3 మూవీ థియేటర్స్లోకి రాబోతుంది. వెనమ్ ఫ్రాంచైజీ నుంచి వస్తున్న చివరి మూవీ ఇది. ఈ ఇయర్ ఫిబ్రవరి చివరిలో ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అయింది. అండ్ మార్చిలో ఈ వెనమ్ 3 మూవీకి ది లాస్ట్ డాన్స్ అనే టైటిల్ని కూడా పెట్టారు. ఈ మూవీలో టామ్ హార్డీతో పాటు చివటల్ ఎజోఫర్, జూనో టెంపుల్, క్లార్క్ బ్యాకో, పెగ్గ్యూలు నటించారు. అండ్ మూవీకి సంబంధించి లీక్ అయిన ప్లాట్ ప్రకారం ఈ వెనమ్ యూనివర్స్లో 10 ఏళ్ల యంగ్ పీటర్ పాకర్ కూడా కనిపించబోతున్నాడు. వెనమ్ తన మల్టీవర్స్ హైవ్ మైండ్ ద్వారా పీటర్ పాకర్ ఏకేఏ స్పైడర్ మ్యాన్ తనని అండ్ తన హోస్ట్ అయిన ఎడ్డీని చంపుతాడని తెలుసుకొని దానికంటే ముందు తన యూనివర్స్కి చెందిన పీటర్ పాకర్ని కనిపెట్టి అతన్ని చంపాలని వెనమ్ అనుకుంటాడు. పీటర్ పాకర్ న్యూయార్క్లో ఉంటాడని తెలుసుకొని అతని ప్లేస్కి వెళ్ళి చూడగా ఆ ప్లేస్లో 10 years old పీటర్ పాకర్ వారికి కనిపిస్తాడు. దాంతో ఎడ్డీ అతన్ని చంపడానికి ఒప్పుకోడు. బదులుగా పీటర్ పాకర్కి ఒక ఫాదర్ ఫిగర్ లాగా అతను మారతాడు. ఈ మూవీకి సంబంధించి మరికొంత ప్లాట్ కూడా రివీల్ అయింది. ఈ ఫుల్ ప్లాట్ పైన ఒక సపరేట్ వీడియో చేస్తాను. అయితే చాలామంది ఫ్యాన్స్ కూడా వెనమ్ వర్సెస్ స్పైడర్ మ్యాన్ మధ్య ఫైట్ చూడాలని కోరుకుంటున్నారు. అదైతే ఈ వెనమ్ 3లో లేనట్టే. కానీ వెనమ్ వర్సెస్ స్పైడర్ మ్యాన్ ఫైట్ని మనం ఎంసీయూలో చూసే అవకాశం ఉంది. వెనమ్ ఫ్రాంచైజీలో ఇదే చివరి మూవీ అయినప్పటికీ నో వే హోమ్ మూవీలో ఎలా అయితే ఎడీ బ్రాక్ ఎంసీ వరల్డ్కి వచ్చాడో అదేవిధంగా సీక్రెట్ వార్స్ మూవీ టైంలో కూడా టామ్ హార్డీ వెనమ్ ఎంసీయూలోకి వచ్చి మిగిలిన హీరోస్తో కలిసి విలన్స్తో ఫైట్ చేయడాన్ని చూపిస్తే చాలా బాగుంటుంది. అలాగే జానీ డెప్ తన ఫిల్మ్ కెరీర్లో డిఫరెంట్ రోల్స్తో మనల్ని బాగా ఎంటర్టైన్ చేస్తూ వచ్చాడు. అతను ఎన్ని మంచి క్యారెక్టర్స్లో నటించినప్పటికీ చాలామంది అతని ఫ్యాన్స్గా మారింది మాత్రం పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ ఫ్రాంచైజీలోని అతని కెప్టెన్ జాక్ స్పారో క్యారెక్టర్కే. కేవలం అతని ఆ క్యారెక్టర్ వలనే ఈ ఫ్రాంచైజీ $4.5 billion కలెక్ట్ చేయగలిగింది. అయితే అతనిపై వచ్చిన ఆరోపణల కారణంగా డిస్నీ అతన్ని ఫైర్ చేసింది. ఈ ఫ్రాంచైజీలో ప్రజెంట్ 2 మూవీస్ డెవలప్మెంట్ స్టేజ్లో ఉన్నాయి. వాటిలో ఒకటి రీబూట్ మూవీ కాగా మరొకటి స్పిన్ ఆఫ్ మూవీ. ఈ స్పిన్ ఆఫ్ మూవీని డిస్నీ మార్గట్ రాబీతో తీయడానికి ప్లాన్ చేస్తుంది. అండ్ ఈ 2 మూవీస్లో కూడా ఇంతకుముందు పైరట్స్ ఆఫ్ ది కరేబియన్ మూవీస్లో కనిపించిన ఏ క్యారెక్టర్ కూడా కనిపించదు. పైరట్స్ ఆఫ్ ది కరేబియన్ రీబూట్ మూవీని డెడ్ మ్యాన్ టెల్ నో టెల్స్ మూవీని డైరీ చేసిన జోయాకిన్ రానింగ్ డైరీ చేయబోతున్నాడు. అలాగే ఈ ఫ్రాంచైజీ ప్రొడ్యూసర్స్లో ఒకడైన జెర్రీ బ్రక్హైమర్ రీసెంట్గా ఎంటర్టైన్మెంట్ టునైట్కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో జానీ డెప్ జాక్ స్పారోగా తిరిగి రాబోతున్నాడని వస్తున్న రూమర్స్కి స్పందిస్తూ అది తన చేతుల్లో ఉంటే తప్పకుండా చేస్తానని, జానీ డెప్ని తీసుకోవడం తనకు ఇష్టమని, అతను మంచి యాక్టర్ అండ్ గుడ్ ఫ్రెండ్ కూడా, అతనితో ఖచ్చితంగా మాట్లాడతాను, కానీ ఏం జరుగుతుందో చూద్దామని అతను ఆ ఇంటర్వ్యూలో చెప్పాడు. సో పైరట్స్ ఆఫ్ ది కరేబియన్ ప్రొడ్యూసరే జానీ డెప్ని జాక్ స్పారోగా ఈ ఫ్రాంచైజీలోకి తిరిగి తీసుకురావాలని కోరుకుంటున్నాడు. సో జానీ డెప్ ఒప్పుకుంటే మాత్రం రాబోయే పైరట్స్ ఆఫ్ ది కరేబియన్ మూవీ రీబూట్ మూవీగా కాకుండా 6th మూవీగా వచ్చే అవకాశాలున్నాయి. అలా వస్తే ఆ మూవీతో ఆ క్యారెక్టర్కి ఒక మంచి సెండ్ ఆఫ్ ఇచ్చినట్టుగా ఉంటుంది. మరి చూద్దాం ఏం జరుగుతుందో. అలాగే డ్వేన్ జాన్సన్ అప్కమింగ్ మూవీ అయిన ది స్మాషింగ్ మిషన్ మూవీకి సంబంధించిన ఫోటోని మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ఫోటోలో డ్వేన్ జాన్సన్ హెయిర్తో కనిపిస్తున్నాడు. ఫస్ట్ టైం ఈ ఫోటోని చూసిన చాలామంది కూడా అక్కడుంది ఎవరనేది గుర్తుపట్టలేకపోయారు. చాలా ఇయర్స్ తర్వాత డ్వేన్ ఇలా మూవీలో హెయిర్తో కనిపిస్తున్నాడు. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ అండ్ UFC ఛాంపియన్ అయిన మార్క్ కేర్ బయోగ్రఫీ ఇది. ప్రజెంట్ ఈ మూవీ ప్రొడక్షన్లో ఉంది. డ్వేన్ జాన్సన్తో పాటు ఈ మూవీలో ఎమిలీ బ్లంట్ కూడా నటిస్తుంది.
అలాగే థార్ 5 మూవీకి సంబంధించి ఒక రూమర్ వినిపిస్తుంది. ప్రజెంట్ మార్వెల్ స్టూడియోస్లో ఈ మూవీ డెవలప్మెంట్ స్టేజ్లో ఉంది అండ్ నెక్స్ట్ ఇయర్ చివరిలో ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ స్టార్ట్ అవబోతుందని అండ్ మార్వెల్ ఈ ప్రాజెక్ట్ కోసం రైటర్స్ అండ్ డైరెక్టర్ కోసం సెర్చ్ చేస్తున్నట్లు రూమర్ వినిపిస్తుంది. ఫ్యూరియోసా మూవీ డైరెక్టర్ అయిన జార్జ్ మిల్లర్ థార్ 5 మూవీని డైరెక్ట్ చేయడానికి ఇంట్రెస్ట్గా ఉన్నాడు. రీసెంట్గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అతను మాట్లాడుతూ క్రిస్ హెమ్స్వర్త్తో అతను ఏ మూవీని తీయడానికైనా సిద్ధంగా ఉన్నట్టు చెప్పాడు. అలాగే థార్ లవ్ అండ్ థండర్ మూవీలో థార్ని మరీ కామెడీ వేలో చూపించడం చాలామందికి నచ్చలేదు. సో ఈ థార్ 5 మూవీ కొంచెం డార్క్ టోన్లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారనే రూమర్ కూడా వినిపిస్తుంది. మరి ఈ మూవీకి సంబంధించిన డీటెయిల్స్ అఫీషియల్గా తెలియాలంటే మనం మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. అలాగే ది విచ్చర్ సీజన్ 4కి సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ని రీసెంట్గా నెట్ఫ్లిక్స్ రిలీజ్ చేసింది. హెన్రీ క్యావిల్ ది విచ్చర్ ఫ్రాంచైజీ నుంచి 2022లో తప్పుకున్నాడు. ఈ విషయం మీలో చాలామందికే తెలుసుండవచ్చు. అండ్ ఇప్పుడు ఈ క్యారెక్టర్లో క్రిస్ హెమ్స్వర్త్ యంగర్ బ్రదర్ అయిన ల్యామ్ హెమ్స్వర్త్ నటించాడు. అయితే నెట్ఫ్లిక్స్ రిలీజ్ చేసిన ఈ ఫస్ట్ లుక్ టీజర్పై ఫ్యాన్స్ నుంచి చాలా ట్రోల్స్ వస్తున్నాయి. మరి ల్యామ్ హెమ్స్వర్త్ ఈ క్యారెక్టర్కి న్యాయం చేశాడో లేదో తెలియాలంటే ఈ సీజన్ 4 రిలీజ్ అయ్యే వరకు మనం వెయిట్ చేయాల్సిందే. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.